రాజమండ్రిలో అష్టభుజ గణపతి దేవాలయంలో వినాయకుడి నవరాత్రులు 9 రోజులు కూడా చాలా బాగా జరిగాయి. ఆఖరి రోజున గణేష్ నిమజ్జనం రోజున ఈ లడ్డు వేలంపాట, ఆ పైన స్వామివారికి వేసిన డబ్బులతో వేసిన దండ, నెక్స్ట్ స్వామివారికి పట్టు పంచి, అమ్మవారికి పట్టు చీర, లక్ష్మీ దేవిదనమాట. ఇవన్నీ కూడా ఈ లక్ష్మీదేవి పక్కనండి లక్ష్మీ అష్టభుజ లక్ష్మీ గణపతి అన్నమాట. దేవాలయం చాలా చాలా బాగుంటుంది దేవుడి గుడి. నెక్స్ట్ విగ్రహం చాలా బాగా నచ్చుతుందండి నాకైతే. ఈ వేలంపాటలోను లడ్డు వేలంపాట వేస్తున్నారండి. అందరూ కూడా వేలంపాట అంటే ఇంకా వేలి మీద ఉంటే మగవాళ్ళే కదండి ఎక్కువ. నేను వీడియో అయితే చూడడం, ఈ దేవుడిది వేలంపాట అయితే చూడడం ఇదే ఫస్ట్ టైము. నెక్స్ట్ ఈ దేవుణ్ణి ఊరేగిస్తున్నప్పుడు పైకి ఎక్కించిన తర్వాత అప్పటిదాకా ఈ 9 రోజులు చూస్తే మనతో పాటే ఉన్నాడు కదా భగవంతుడు అని అనుకున్నాను. కానీ ఎందుకో తెలీదు, పైకి తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారంటే ఒక్కసారి ఎందుకో చాలా బాధగా అనిపించేసింది. ఏమండి, నేను నిజం చెప్పనండి, నేను దేవుడి మీద నమ్ముతున్నాను. దేవుడి మీద ఒట్టిగా కూడా ఒక్కసారి కళ్ళమ్మటి నీళ్ళు అయితే నాకు తిరిగాయండి. ఎందుకంటే ఇన్ని రోజులు పూజించిన భగవంతుడిని అలా నీళ్ళలో వేసేస్తుంటే చాలా బాధ అనిపించింది నాకైతేను. ఇదండి మాకు ఇక్కడ సందడి అయితే ఈ విధంగా ఉంది. దేవుడి చీరలు, లడ్డూలు అన్నీ పాటేస్తున్నారు. నేను చూసి అయితే మాత్రం ఫస్ట్ టైం వెళ్ళానండి. చాలా చాలా ఆనందం అనిపించింది నాకు.